ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి మనకి ఈరోజు మార్నింగ్ 11కి పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. దానికి సంబంధించి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మీకు లైవ్ కూడా పెడతాను. ఏ డౌట్స్ ఉన్నా అక్కడైతే క్లారిఫై చేయడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే చెప్పాలి. మనకి మెయిన్గా ఈ పరీక్షా ఫలితాలు, మార్కులు, ఎంసెట్ ర్యాంకులు ఇవన్నీ కొంతవరకు మాత్రమే ఇంపాక్ట్ అయితే చూపుతాయి అన్నమాట. కానీ మనకి మెయిన్గా మనం చూస్ చేసుకునే కాలేజ్ మీద, ఈకో సిస్టమ్ మీద, కరికులం మీద మన ఫ్యూచర్ ఆధారపడైతే ఉంటుంది. రీసెంట్గా నేను ఒక వెబినార్ గురించి అయితే తెలుసుకున్నాను. మెయిన్గా ఇది ఇంటర్ విద్యార్థులకి చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. నేను మొత్తం రీసెర్చ్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. మనకి ఈ వెబినార్లో మార్కులతో సంబంధం లేకుండా మన ఫ్యూచర్లో మంచిగా రాణించాలంటే అసలు ఏం నేర్చుకోవాలి, దేని గురించి తెలుసుకోవాలి, మొత్తం ఈ వెబినార్లో చెప్తారు. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా అటెండ్ అయితే అవ్వండి. ఫస్ట్ నెంబర్ 1 వెబ్సైట్ అయితే మనకి మనబడి వెబ్సైట్ అన్నమాట. దీంట్లో గత 10 సంవత్సరాలుగా మనకి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఫాస్ట్గా, యాక్యురేట్గా దీంట్లో తెలుసుకోవచ్చు అన్నమాట. మనం చాలా ఫాస్ట్గా దీంట్లో రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్గా లింక్స్ అయితే 11కి అయితే యాక్టివేట్ అయితే అవుతాయి అన్నమాట. కరెక్ట్గా లింక్స్ 11కి అయితే యాక్టివేట్ అవుతాయి. మీకు మనబడి ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ మెయిన్గా ఫస్ట్ మనబడి వెబ్సైట్ అయితే చెక్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, తర్వాత మనకి సాక్షి వెబ్సైట్ అన్నమాట. దీంట్లో కూడా మనకి లైట్గా వెబ్సైట్ అయితే అప్డేట్ చేయబోతున్నారు. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి 11కి ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డెమో అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను మీకు. మనకి 11కి లింక్స్ ఒకసారికి ఎనేబుల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మన గ్రేడ్, టోటల్ మార్క్స్, డేటా మొత్తం ఈ విధంగా రావడం జరుగుతుంది. కరెక్ట్గా 11 అయిన తర్వాత సర్వర్ బట్టి 2 minutes అటు ఇటు అయినా మనకి అన్నీ యాక్టివేట్ అయితే అవుతాయి. అందరూ ఒకసారి వస్తారు కదా, ఫర్దర్ ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇది ఇంటర్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైటు. మనకి దీంట్లో కూడా పరీక్షా ఫలితాలు అయితే పెడతారు. కాకపోతే మనకి ఇంటర్ అఫీషియల్ వెబ్సైట్లో కొంచెం లేట్గా పెడతారన్నమాట. ఫస్ట్ మనకి మనబడి, తర్వాత సాక్షి, తర్వాత వేరే దానికైతే వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇది వచ్చేసరికి ఏపీ బోర్డ్ యాప్. ఈ యాప్లో కూడా మనం అయితే పరీక్షా ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ లింక్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. పిన్ టు పిన్ ఈ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మీకు పరీక్షా ఫలితాలు వచ్చేంత వరకు లైవ్ పెడతాను. వచ్చాక ఏ వెబ్సైట్లో ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.